హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మూన్ షాండ్ ఈవెంట్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ వీడియోలో మేము చూడబోతున్నామండి. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ టైంలో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఫస్ట్ నేను మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తానండి. మీరు వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఇన్ డెసిషన్, తనకు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదండి. క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. బ్రోకెన్ హార్ట్, మీ పర్సన్కి ఏదో ఒక విషయంలో హార్ట్ బ్రేక్ అయింది. ద వరల్డ్, మీతో న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. తన మనసులో ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారు. మేబీ మీ మ్యారేజ్ విషయంలో కూడా బాధపడతా ఉండొచ్చు. మీకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు, మీతో సరిగా ఉండడం లేదు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు, బాధపడతా ఉన్నారండి. మేబీ తన ఇంట్లో పరిస్థితులు కూడా అలా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి తన పరిస్థితులు కూడా ఒక కారణం అని చెప్పొచ్చండి. ఆల్ టైర్డ్ అప్, తను చాలా నీరసంగా ఉంటున్నారు. అంత ఎనర్జిక్గా అయితే ఉండడం లేదండి మీ పర్సన్. బయట చూడడానికి అలా ఉన్నా కూడా చాలా నీరసంగా, చాలా టైర్డ్ అయిపోతున్నట్టుగా. కొంతమంది అయితే కెరీర్ పరంగా కూడా అలసిపోవడం లాంటిది, ఎనర్జీ అంతా లోగా ఉండడం లాంటిది జరుగుతుంది మీ పర్సన్కి. ఓకే, కొంతమందికి ఏమో మీ పర్సన్ లైఫ్లో 2 పర్సన్స్ ఉంటే తను ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదనమాట. మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టము, మీతో రొమాన్స్ అంటే ఇష్టము, మీతో రీయూనియన్ చేయాలని ఇష్టము, తన లైఫ్లో మీరు ఉండడం ఇష్టము. కానీ అవన్నీ ఏమీ జరగడం లేదండి. అందుకనే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు, చాలా నీరసంగా ఉండడం, తను అనుకున్నట్టుగా జరగడం లేదన్నమాట. మీ రిలేషన్షిప్ పరంగా తను అనుకున్నట్టుగా జరగడం లేదండి. మీ మ్యారేజ్ విషయంలో కూడా ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం, లేదా తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉంటే సో మీకు కమిట్మెంట్ ఇవ్వాలా, వారికి కమిట్మెంట్ ఇవ్వాలా, అసలు ఎవరితో ఉండాలి అన్నట్టుగా కూడా జగిల్ అవుతున్నారు. క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. తనకేమో మీరంటే ఇష్టం, కానీ తన లైఫ్లో ఉన్న ఫ్యామిలీకి ఏమో అదర్ పర్సన్ అంటే కూడా ఇష్టం ఉండొచ్చండి. వారితో కూడా మ్యారేజ్ కుదిరించడం లాంటిది ఏదో చేస్తూ ఉన్నారనమాట. ఆ విషయంలో కూడా మీ పర్సన్ బాధపడతా ఉన్నారు. తనకు హార్ట్ బ్రేక్ అయిందండి. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారనమాట. తను ఎవరితోని కూడా అంతగా కలవడం ఇష్టపడడం లేదండి. సో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారనమాట. కెరియర్ పరంగా అయితే ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా వచ్చింది ఈ పర్సన్కి. తనని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారనమాట. కానీ మీ రిలేషన్షిప్ పరంగా మాత్రం ఈ పర్సన్ అంత హ్యాపీగా లేరండి. చాలా బాధపడుతూ ఉన్నారు. బయట హ్యాపీగా ఉన్నా అన్నట్టుగా ఉన్నా లోపల బాధపడడం, మీరు గుర్తుకు రావడం లాంటిది అనమాట. ఓవర్ థింకింగ్, చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి. స్ట్రెంగ్త్ని కూడగట్టుకుంటూ ఉన్నారనమాట. తను బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది, ద టెంపుల్ పాత్. మీ ఇద్దరు మ్యారేజెస్కి, మీ ఇద్దరు రిలేషన్షిప్ గురించి ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదు. అందుకని మీ పర్సన్ బాధపడతా ఉన్నారనమాట. మీ పర్సన్ అయితే హ్యాపీగా ఉండడం లేదండి. తను కెరీర్ పరంగా సక్సెస్ అవుతున్నా కూడా మీ రిలేషన్షిప్ పరంగా అయితే మీ పర్సన్ హ్యాపీగా లేరండి. బాధపడతా ఉన్నారు. కొంతమందికి అయితే మీ పర్సన్ మిమ్మల్ని అనవసరంగా ఏమన్నా మిస్ చేసుకున్నానా, మీరు దూరం అయ్యారనమాట. తన ఇన్మెచ్యూర్ ప్రవర్తన వల్ల మిమ్మల్ని తనే దూరం చేసుకోవడం లాంటిది ఏదో చేసుకొని ఉన్నారు మీ పర్సనే. సో ఇప్పుడు తనే బాధపడతా ఉన్నారండి. మిమ్మల్ని అనవసరంగా దూరం చేసుకున్నాను, తను చాలా ఓవర్ థింక్ చేసేసి మిమ్మల్ని దూరం చేసుకున్నాను, తన చేతులారా మీతో ఉండే అవకాశాన్ని తనే పొడగొట్టుకున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనము టారో ద్వారా కూడా చూద్దాము యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నారు. మీరు ఈ వీడియో
చూసే టైంకి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఇంకా మీ గురించి. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అవన్నీ ఈ పర్సన్ గమనిస్తూ ఉన్నారండి. కొంతమందికి మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా తను తెలుసుకోవడం లాంటిది అనమాట. 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. ఇక్కడ కూడా సేమ్ కార్డ్ వచ్చింది మనకి. తను క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. మీ రిలేషన్షిప్ గురించి ఒప్పుకోవడం లేదండి. ఇంట్లో వారు కూడా ఒప్పుకోవడం లేదు. అండ్ తనకి ఇంట్లో వారికి చెప్పే ధైర్యం కూడా కొంతమందికి లేదండి. మీ ఇద్దరి గురించి మాట్లాడేంత ధైర్యం కూడా మీ పర్సన్ చేయలేకపోతున్నారనమాట. జగిల్ చేస్తున్నారు. తను వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాము అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట తను. అండ్ మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఓకే, మీకు కాల్ మెసేజ్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తను విష్ కూడా చేస్తూ ఉన్నారండి. యూనివర్స్ని తను విష్ చేస్తూ ఉన్నారనమాట. కొంతమందికి అయితే మీ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ మెసేజ్ వచ్చేసి కూడా ఉంటుంది. సో కాబట్టి మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయిందనమాట. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీ పాస్ట్ పర్సనే మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. రీయూనియన్ అవుతుంది కూడా. మీ మీద పొసెసివ్గా ఉన్నారండి ఈ పర్సన్. మీరు తనని పట్టించుకోవడం లేదు, తనని కేర్ చేయడం లేదు. మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ కొంతమందికి అయితే మీరు మీ పర్సన్ నంబర్ని బ్లాక్లో పెట్టేసి ఉంటే తను నా నంబర్ని బ్లాక్లో పెడుతుందా, నాకే కాల్ చేయకుండా మెసేజ్ చేయకుండా ఉంటుందా అన్నట్టుగా, మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే కూడా వారి ఫ్యామిలీతో వారు హ్యాపీగా ఉంటున్నారు, నన్ను అసలు పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ పొసెసివ్గా ఉన్నారండి మీ మీద చాలా. నేను ఇందాకే చెప్పాను, మీరు తనని చేసేయడం లేదండి. ఎందుకంటే ఈ పర్సన్ స్వభావం అనేది మీకు తెలిసిపోయి ఉంటుందన్నమాట. తను మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారా లేదా మీ మీద ప్రేమతోనే వస్తున్నారా, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, తను ఏ సిచ్యువేషన్లో అయితే మీ దగ్గరికి వస్తున్నారో అండ్ ఏ సిచ్యువేషన్లో తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, అవన్నీ మీరు చాలా గమనించి విసిగిపోయి బాధపడి ఈ పర్సన్ని చేసేయడం మానేశారండి మీరు పూర్తిగా. తను ఇప్పుడు నిజం చెప్పినా మీరు వినే పరిస్థితుల్లో లేరు అని చెప్పచ్చండి. ఆ స్థితికి మిమ్మల్ని ఈ పర్సనే తీసుకొచ్చారు అని కూడా చెప్పచ్చు. అదే నిజం కూడా. అండ్ కొంతమంది మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం, బాధపడడం, మీరు మీ పర్సన్ ఇంకా లైఫ్ లాంగ్ కలిసి ఉండరేమో, ఇంకా మీ రిలేషన్షిప్ ఇంతేనా, అసలు ఈ పర్సన్ ఎందుకు మీ జీవితంలో వచ్చారు, తను ఎందుకు ఇంత పెయిన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా మీరు బాధపడుతూ ఉన్నారనమాట. మీరు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్లోకి ఎలా వస్తారు, మీరు ఏం చేస్తే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అన్నట్టుగా మీరు మీ వెల్ విషర్, మీకంటే పెద్దవారు ఉంటారు కదా, సో వారి సలహాలు తీసుకుంటూ ఉన్నారనమాట. అంటే టారో రీడర్స్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ పెద్దవారు ఉంటారు కదా, వారి దగ్గర కూడా మీరు అడ్వైస్ తీసుకుంటూ ఉన్నారండి. మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం, సరిగా నిద్రపోకపోవడం, సరిగా తినకపోవడం, 24/7 ఈ పర్సన్ గురించి ఆలోచించడం అండి. సేమ్ వేలో ఈ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, మనీ ఫ్లో బాగుంది మీ పర్సన్కి. సేమ్ వేలోనే మీకు కూడా మనీ ఫ్లో ఉంది, మీరు కూడా బాగానే ఉన్నారు. కానీ మీ పర్సన్ మీ లైఫ్లో లేరు అనే బాధ అనేది మిమ్మల్ని కలిసి వేస్తుందండి. సో మీరు ఈ పర్సన్ని చాలా ప్రేమించడం, మీరు ఈ పర్సన్ని చాలా అటాచ్ అయిపోయారనమాట. తను అలా ప్రవర్తించి ఉన్నారండి పాస్ట్లో. మీరు తనకి చాలా అటాచ్ అయిపోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ బిహేవ్ చేశారు, పాస్ట్లో అలా ఉన్నారు. సో తన లైఫ్లో కొంతమందికి అయితే వేరే పర్సన్ తన లైఫ్లో రాగానే ఇంకా మిమ్మల్ని ఏదో విధంగా దూరం చేసుకోవాలి అన్నట్టుగా తన ప్రవర్తనతోనే తను దూరం చేసుకోవడం లాంటివి చేసుకున్నారండి. కొద్దిగా మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ రావడం అన్నమాట. సో మీరు ఇవన్నీ ఓపిక పడ్డారు, భరించారు.
తన గురించి ఇంకా ఎప్పుడైనా మారి వస్తారేమో అని మీరు వెయిట్ చేశారు. కానీ ఈ పర్సన్లో ఎలాంటి మార్పు లేదండి. మీ నెంబర్ని బ్లాక్ చేసుకోవడమా, లేదా మీరు కాల్ మెసేజ్ చేసినా ఈ పర్సన్ రిప్లై ఇవ్వకపోవడం లాంటిది అనమాట. ఎందుకు అలా చేస్తున్నామంటే, ఎందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఎందుకు మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదంటే నేను బిజీ ఉన్నాను అని ఒక మాట మాత్రం చెప్తారండి. ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటి? ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటిదంటే తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారనమాట. మిమ్మల్ని ఎలాగైనా సరే ఇగ్నోర్ చేయాలి, మిమ్మల్ని దూరం చేసుకోవాలి అనే ఆలోచనలో మీ పర్సన్ పాస్ట్లో బిహేవ్ చేశారండి. ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ ఆడి ఉన్నారు ఈ పర్సన్. సో కొంతమందికి అయితే ఇప్పుడు కూడా ఆడుతూ ఉన్నారు మీ పర్సన్ మీద మైండ్ గేమ్, కానీ మీరు ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. కొంతమంది అయితే రియలైజ్ అయ్యి ఇంకా మీ ఎనర్జీలో మీరు ఉండడం, మీ కెరియర్ మీదనే మీరు దృష్టిని పెట్టడం, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మీరు ఎలాంటి వారిని నమ్మాలి, ఎలాంటి వారిని నమ్మకూడదు అన్నట్టుగా మీకు తెలిసిందండి. అందుకనే మీ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట. కానీ ఆ పర్సన్ అంతకుముందు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీతో చాలా మైండ్ గేమ్ ఆడడం, మీతో చీటికి మాటికి గొడవ పడడం, మీకు సరైన రెస్పెక్ట్ ఇవ్వకపోవడం లాంటిదన్నమాట. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు తనకి మీరు కావాలి, మీ మీద చాలా ప్రేమ ఉంది, మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తారు. అంతకుముందే మీ పర్సన్ మీ మనసుని చంపేశారు. ఇప్పుడు తను వస్తే ఏంటి, రాకపోతే ఏంటండి? ఇప్పుడు మీ లైఫ్లో మీ పర్సన్ లేకున్నా మీరు బతకగలరండి. కానీ ఆ పర్సన్ ఉండలేకపోతున్నారనమాట మీరు లేకపోతే. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఒక మెచ్యూర్ పర్సన్గా వస్తున్నారంటే లేదు, మళ్ళీ ఈ పర్సన్కి మీ మీద ప్రేమ పుట్టుకొచ్చిందనమాట. కొత్తగా ఇక్కడ పేజ్ వచ్చింది, ఒక న్యూ పర్సన్గా మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ మెచ్యూర్ పర్సన్గా వస్తున్నారంటే లేదు, ఇక్కడ పేజ్ వచ్చింది మనకి. మీతో కొత్త జీవితం కావాలి, మిమ్మల్ని కొత్తగా ప్రేమిస్తున్నారనమాట ఈ పర్సన్. ఇప్పుడు ప్రతిసారి వస్తుంది పేజ్ కార్డ్. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్కి పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. తను చాలా స్ట్రాంగ్గా అయితే పేజ్గా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇన్మెచ్యూర్తనం అనమాట తనకి తెలియడం లేదండి. తను ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అని మీ పర్సన్కి తెలియడం లేదు. తను మంచిగానే డెసిషన్ తీసుకుంటున్నారు, తను ఎలాంటి డెసిషన్ తీసుకుంటే అదే రైటు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ తను కరెక్ట్ నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారు. అది తనకు తెలియడం లేదండి. ఒకరు చెప్పిన అర్థం కాదు, ఒకరు చెప్పిన వినే వ్యక్తి కూడా కాదండి ఈ పర్సన్. తనకి ఏది మంచిగా అనిపిస్తే అదే చేస్తారనమాట, అదే రైట్ కూడా అనుకుంటారు తను. కానీ ఎదుటి వారు చెప్పింది తనకు అర్థం కాదు. అర్థం చేసుకునేంత తెలివి కూడా ఈ పర్సన్కి లేదండి. ఒకవేళ చెప్తే నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా ప్రవర్తిస్తారనమాట. ఓకే, ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఎంప్రెస్. ఇప్పుడు తన కళ్ళకి మీరు ఎలా కనిపిస్తున్నారంటే ఒక ఎంప్రెస్ అనమాట. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, మీకు మనీ ఫ్లో బాగుంది, మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం, వాకింగ్ వెళ్ళడం, యోగా చేసుకోవడం, మీరు చాలా స్పిరిచువల్గా ఎదిగారండి. కొంతమందికి అయితే మీరు అంతకుముందు ఎలా ఉన్నారు అంటే ఈ 3 months 4 months బ్యాక్ ఎలా ఉన్నారు, 6 months బ్యాక్ మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీకే అర్థమవుతుందండి. మీరు అంతా స్పిరిచువల్గా ఎదగడం, మీకు మీరు ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం, సెల్ఫ్ లవ్ చేసుకోవడం అనమాట. మీరు అంతకుముందు ఏం చేసి ఉన్నారు, మీ పర్సనే మీకు ప్రాణం, మీ పర్సన్ గురించి ఆలోచించడం, ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం, 24/7 ఆ పర్సన్ గురించి ఆలోచించుకుంటూ ఉండడం అనమాట. అసలు మీ గురించి మీరు కేర్ తీసుకోవడం అనేది లేదు. అలాగని మీ ఫ్యామిలీకి కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదండి. మీరు ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచించడం అనమాట. ఆ పర్సన్ హ్యాపీగా ఉంటే చాలు, ఆ పర్సన్ మీకు కాల్ చేస్తే చాలు అన్నట్టుగా ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచించడం అనమాట. కానీ ఈ పర్సన్ ఏం చేశారు, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారనమాట. మీ గుండెలకి కత్తులను దించేసి వెళ్ళిపోయారండి ఈ పర్సన్. సో దాని నుంచి మీరు కొంతమంది ఇప్పుడిప్పుడే బయటకు వచ్చేసి మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం, మీ మీద మీరు కేరింగ్ తీసుకుంటూ ఉన్నారండి. ఓకే, అలాగే ఉండండి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా, ఇక్కడ చూడండి బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు 24/7 ఆలోచిస్తున్నారు. తన వర్క్లో బిజీగా ఉందాము అని అనుకున్న కొద్దిసేపు తన పని మీద తను ఫోకస్ చేసిన
సడన్గా మీరు గుర్తుకు రావడం, ఆ రోజు ఏం జరిగింది, ఎలా మీరిద్దరు దూరం అయ్యారు అన్నట్టుగా ఆలోచనలో పడిపోతున్నారనమాట ఈ పర్సన్. మీ గురించి ఎలా అనుకుంటున్నారంటే మీరు చాలా తెలివంతులు. ఇప్పుడు తను ఎన్ని సాకులు చెప్పినా కూడా మీరు నమ్మే పరిస్థితిలో లేరండి. మీకు చాలా తెలివి ఉంటుంది. ఇంకా మీరు మీ దగ్గరికి రావడానికి, మీతో రీయూనియన్ చేయడానికి తను ఏదైనా అబద్ధాలు ఆడారనుకోండి, మీరు వెంటనే కనిపెట్టేస్తారనమాట. సో అదే అనుకుంటా ఉన్నారు తను. మీరు చాలా తెలివంతులు అన్నట్టుగా భయపడతా ఉన్నారనమాట. మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు ఈ పర్సన్. తను ఏం చేసినా మీరు వెంటనే కనిపెట్టేస్తారు అన్నట్టుగా. సో మీరు అలా కనిపెట్టకూడదు. అంటే తను ధైర్యం తెచ్చుకోవాలి, స్ట్రాంగ్గా తయారవ్వాలి, తర్వాత మీ లైఫ్లోకి రావాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు, మహారాణిని చూసినట్టుగా చూస్తూ ఉన్నారండి మిమ్మల్ని మీ పర్సన్. కొంతమంది లైఫ్లో అయితే ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుందండి. మీది ఆ పర్సన్ది రిలేషన్షిప్ వచ్చేసి సోల్మేట్ కనెక్షన్ అండి. ఓకే, ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. సో వారికి కూడా రీయూనియన్ అవుతుంది. అండ్ సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి ఉండడం, మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అలాంటి ఏదైనా ఉంటే ఈ పర్సన్ మీతో రీయూనియన్ అయితే చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారని తను యూనివర్స్ని ప్రే కూడా చేస్తూ ఉన్నారనమాట. మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ మీద ఎంత ప్రేమని పంచినా, మీరు పంచినంత ప్రేమ ఈ పర్సన్ మీకు పంచలేరు, ఎప్పటికీ అది జరగదు అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఈ పర్సన్ పాస్ట్లో గడిపిన క్షణాలన్నీ ఉంటాయి కదా, మెమొరీస్, అవన్నీ మీరు గుర్తుకు తెచ్చుకోవడం, మీకు దానివల్ల మీకు స్లీప్లెస్ నైట్స్, అప్పుడు అంత బాగున్నాం కదా, ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి అన్నట్టుగా మీరు బాధపడడం, ఈ పర్సన్ గురించి ఆలోచిస్తే చాలండి మీ కళ్ళల నీళ్ళు మీకు తెలియకుండానే వచ్చేస్తాయన్నమాట. కానీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి, చాలా ఫాస్ట్గా రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ రాశి వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి అండ్ సింహం, మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అండి. ఓకే, అండ్ ఇక్కడ వృషభం, కన్య, మకర రాశి కూడా కనిపిస్తున్నారు. సో వీరికి రీయూనియన్ అవుతుంది. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ నెంబర్ని ఈ పర్సన్ అన్బ్లాక్ చేయబోతున్నారండి. ఓకే, దీంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఓకే, ఈ 1 వీక్ లోపల మీ ఇద్దరికి రీయూనియన్ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారో చూస్తాను. యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు. యూనివర్స్ మెసేజ్ మీకోసం ఈ వీడియోలో యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు. ఇక్కడ నేను కొన్ని కార్డ్స్కి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఓకే అండి. యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీకు ఈ పర్సన్తో ఖచ్చితంగా రీయూనియన్ అనేది అవుతుందంటండి. పర్సన్తో మీకు ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది. తన దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుంది. కానీ మీరు ఈ ఎనర్జీలో ఉండకండి. 24/7 ఈ పర్సన్ గురించి ఆలోచించడం, బాధపడడం లాంటిది చేయకండి అని చెప్తున్నారనమాట. అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ మీ లైఫ్లో ఒక నెగిటివ్ పర్సన్ అండి. మీ లైఫ్ నాశనం అవ్వడానికి ఈ పర్సన్ ఒక నెగిటివ్ లాగా రావడం అనమాట మీ జీవితంలోకి. ఓకే, ఆ పర్సన్ని మీరు కట్ చేసుకోండి. ఆ నెగిటివ్ పర్సన్ని మీరు కట్ చేసుకొని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి. ఒక ఎంప్రెస్ లాగా ఉండండి.
మీ ఫ్రెండ్స్తో జాలీగా ఉండండి. మీరేమో ఎప్పుడు ఈ పర్సన్ గురించి ఆలోచించడం, జగిల్ అవుతూ ఉండడం, ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచడం లాంటివి చేస్తూ ఉన్నారనమాట. ఓకే, మీరు ఎప్పుడు ఈ పర్సన్కి కాల్ ఎలా చేయాలి, మెసేజ్ ఎలా చేయాలి, మీ ఇద్దరికి ఎలా రియూనియన్ అవుతుంది, మీ నెంబర్ని ఈ పర్సన్ బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటే ఈ పర్సన్ ఎప్పుడు మీ నెంబర్ని అన్బ్లాక్ చేస్తారు అన్నట్టుగా ఎదురు చూడడం అనమాట. కానీ ఈ పర్సన్ కొంతమందికి అయితే మీ పర్సన్ మీతో మంచిగా మాట్లాడుతూ ఉండి మీ వెనుకల చెడుగా మాట్లాడడం అన్నమాట. మీ ముందు స్మైల్ ఇస్తారు, మంచిగా మాట్లాడతారు, కానీ మీ వెనుకల గోతులు తవ్వుతున్నారండి తను. అది మీకు తెలియడం లేదు కొంతమందికి అయితే. ఓకే, తను ఒక నెగిటివ్ పర్సన్. సో మీరు ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోండి. మీరు ఒంటరిగా ఉన్నా సరే హ్యాపీగా ఉంటారేమో, కానీ అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండలేరండి. బతికినన్ని రోజులు ఈ బాధ పడతా ఉండాలన్నమాట. అదే అంటున్నారు యూనివర్స్ ఇస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్లో అయితే మీరు ఎప్పుడు ఈ పర్సన్ని మీరు ఒకప్పుడు ఇంత ప్రేమించాను, ఇంత హెల్ప్ చేశాను, సో ఇలా ఎందుకు చేశారు అన్నట్టుగా మీరు పదే పదే అదే గుర్తు తెచ్చుకోవడం, బాధపడడం లాంటివి చేస్తూ ఉండకండి. మీ ఎనర్జీలో మీరు ఉండడానికి చూడండి అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో కూడా చూసేస్తాము. మేషరాశి వారు, కొంతమందికి ఏమో మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తున్నారండి, తను మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. కొంతమందికి మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సనే రావడం అనమాట. ఓకే, అండ్ వృషభ రాశి వారు, మీ మీద ఎవరో చాలా అబ్సెసివ్ ఉన్నారండి, మీ మీద చాలా జెలసీగా ఫీల్ అవ్వడం అండి. ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. కొంతమంది మీరేమనుకుంటున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు, థర్డ్ పర్సన్తో హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా కూడా మీరు ఉన్నారండి. అండ్ మిథున రాశి వారు, ఎవరి మీదో పొసెసివ్ ఉన్నారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు, మీకు ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేసే ఛాన్స్ ఉందండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ సింహరాశి వారు, మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారండి. అండ్ కన్యా రాశి వారు, ఒక స్టార్లా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ తులారాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తున్నారండి, న్యూ బిగినింగ్ అవుతుంది మీకు వారితో. అండ్ ధనుస్సు రాశి వారు, మీ లైఫ్లో నుంచి ఎవరో పారిపోవాలి అని అనుకుంటా ఉన్నారు, లేదా మీరన్నా ఎవరి లైఫ్లో నుంచి అయినా పారిపోవాలి అని అనుకోవచ్చండి ఈరోజు. ఓకే, అండ్ మకర రాశి వారు, జస్టిస్. ఎవరైనా కోర్ట్ కేసెస్లో ఎవరైనా ఉంటే మీరు ప్రే చేస్తూ ఉన్నారండి యూనివర్స్ని, మీకు అనుగుణంగానే తీర్పు రావాలి అని మీరు ప్రే చేస్తూ ఉన్నారు, అదే జరుగుతుంది కూడా. ఓకే, అండ్ కుంభరాశి వారు, రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు. అండ్ మీనరాశి వారు, మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉన్నారండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుందండి. సో కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ లైక్ చేయడం మర్చిపోతే మీరు ఫస్టే లైక్ చేసిన తర్వాతనే వీడియోలోకి ఎంట్రీ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.